హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు బియ్యం పిండితో మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. బియ్యం పిండితో చేసినప్పుడు మురుకులు గట్టిగా వస్తుంటాయి అంటారు కదా. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ నేను చేసిన విధంగా చేయండి. క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఒకసారి ప్రిపేర్ చేసుకొని 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ అయినా కూడా క్రిస్పీనెస్ తగ్గకుండా ఉంటుంది. మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బేషన్లో 3 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యాన్ని 1 అవర్ నానబెట్టి కాటన్ క్లాత్ పైన ఆరిన తర్వాత మిల్లు పట్టించుకున్న బియ్యం పిండి, ఇందులోనికి ఏ కప్ అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండిని తీసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇందులోనికి 3 స్పూన్ల వెన్నను వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ వెన్నె అండి. ఇంట్లోనే ప్యాకెట్ పాలతో వెన్నెని ఎలా ప్రిపేర్ చేయాలి, దాని నుంచి నేతిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నా ఛానల్లో ఉంది. లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇష్టమున్న వాళ్ళు విజిట్ చేయండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకొని వెన్న అంతా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దను చేసుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పిండి కలపడం అయితే అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడము 1/2 అవర్లో కేజీ పిండిని చేసేసుకోవచ్చు. నేనైతే స్టార్ షేప్లో ఉండే మురుకుల బిళ్ళను తీసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలనో దాన్ని పెట్టుకోవచ్చు. లోపల భాగం అంతటిని కూడా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని రోల్ చేసుకొని అందులో ఉంచి లాక్ చేసేసుకోవాలి. మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి మాత్రము తీసుకొని పిండి తడి ఆరిపోకుండా తడి క్లాత్తో కప్పి ఉంచాలి, లేదా ఒక ప్లేట్నైనా మూసి ఉంచుకోవచ్చు. బటర్ పేపర్ పైన కానీ తడి కాటన్ క్లాత్ పైన కానీ మురుకులను చుట్టుకోవచ్చు. మురుకుల్ని ఏ విధంగా చుట్టాలనో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. పిండిని చాదుతూ ఎంత బాగా కలిపామంటే మనకు అంత బాగా చుట్టలు వస్తాయి. ఎక్కడ విరగకుండా వస్తుంది. సరిగా కలపలేదంటే చుట్టేటప్పుడు మధ్యలో విరిగిపోతుంది. చుట్టలు ఇష్టం లేకుండా పుల్లలుగా చేసుకునే వాళ్ళైతే ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద ఆయిల్ ఉంచి అది హీట్ అయిందా లేదా కొద్దిగా వేసి చూస్తాము. వేయంగానే పిండి పైకి వచ్చిందంటే బాగా ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులోనికి బటర్ పేపర్ మీద ఒత్తి పెట్టుకున్న చుట్టలను వేసుకొని హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒకసారి ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, నురగ అసలు రావటం లేదు అంటే మురుకులు అనేవి కాలిపోయాయి. వీటిని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన చుట్టలన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఆయిల్ అనేది అస్సలు పట్టదు. పప్పుల పొడి యూస్ చేసామంటే బాగా ఆయిల్ పీలుస్తుంది కదా. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీ విలువైన సలహాలు సూచనలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు నా నుంచి ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాను. మీ విలువైన టయాన్ని కేటాయించి నా వీడియోలను చూస్తూ నాకు మంచి కామెంట్స్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.